డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. తిరుపతి లడ్డూకి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకుంటూ కోట్లాది మంది భక్తులు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ఏదో ఒక రకంగా దాన్ని తెర మీదకి తీసుకొస్తూనే ఉంటారు. అండ్ మొన్నటికి మొన్న మనం చూసాం. మన్నూరు శ్రీనివాస్ అన్న ఆయన మళ్ళీ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఏంటి సార్ దీనికి ఒక ఫుల్ స్టాప్ పడదా? పడనివ్వరా? ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు మా వాళ్ళు. కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేస్తేనే కానీ నిద్రపోరు. హ్మ్. రెండోది ఏంటంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ ప్లాంటెడ్ హిందూస్ కింద కొంతమంది పెనట్రేట్ అయ్యి వాళ్ళకు వాళ్ళు జీవించేస్తున్నారు పాత్రలు. ప్లాంటెడ్ హిందూస్. వీళ్ళు ఒరిజినల్ హిందువుల కింద అదే. పుట్టుకతోనే ఒరిజినల్ హిందువులేనా? హ్మ్. హిందుత్వం ఏదో చూడు మన కన్వర్టెడ్ క్రిస్టియన్ లాగా మన ముస్లిం మతం తీసుకున్నట్టుగా ఫీల్ అయ్యి హిందూ మతాన్ని కొత్తగా తీసుకున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. హ్మ్. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకరు, ఓవర్ యాక్షన్ పవన్ కళ్యాణ్ ఒకడు, ఈ శ్రీనివాస్ లాంటి హ్మ్. అసలు ఆల్రెడీ సుప్రీంకోర్టు లెవెల్లోనే ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మధ్యలో ఓవర్ యాక్షన్ ఎందుకు? వీళ్ళు దేనికి ఓవర్ యాక్షన్లు? ఇప్పుడు జంతువులు కొవ్వు కలిసిందా లేదన్నది మన ఛార్జ్ షీట్తోనే సిబిఐ పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చింది. క్లియర్ గా చెప్పేసింది. రెండోది దానికన్నా ముందు హిందూ మనోభావాలకు సంబంధించిన అంశంలో బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్, బేస్లెస్ ఎలిగేషన్స్ ఎక్కడ పడితే అక్కడ చేయొద్దని ఈ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వక మునిపే చెప్పింది గౌరవ సుప్రీంకోర్టు. అంటే వీళ్ళందరికీ ఏంటంటే ఎవడికాడు ఉనికి మనకి వేరే లెవెల్లో ఈ తిరుమల లడ్డూలు ఇదేదో తీసిమారు అన్న టైప్లో బిల్డప్లు ఇచ్చుకుంటూ వస్తారు. ఫస్ట్ సుప్రీంకోర్టు ఆల్రెడీ నోరు మూసుకుని ఉండమన్నప్పుడు కూడా ఎవడు నోరు మూయకుండా అవును. నిజ నిజాల మీద కనీస అవగాహన లేకుండా ముఖ్యంగా తపేలా ఛానల్లో వాడికి గౌరవ కోర్టుల మీద కానీ దేనికి వాళ్ళ ముగ్గురు ఛానల్లోడికి నమ్మకాలు లేవు. ఇది ఏదో ఒక రోజు మాత్రం వాళ్ళకి తీవ్ర ఉపద్రవం మాత్రం దాపరించి తీరుతుంది. ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ అనేది గ్యారంటీగా జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే నిన్న కాక మనం చూడు వివేకానంద రెడ్డి గారి కేసులో అవును. సునీతకి ఏమైందో క్లియర్గా చూసాం మనం. ఎందుకు ఇక్కడ కూడా సుప్రీం డైరెక్ట్ గా అడిగారు కదా, మీరు ఏమైనా ఎక్స్పర్ట్సా అందులో అది ఏం కలిసిందో చెప్పడానికి అని డైరెక్ట్ గా ఫేస్ మీద అడిగింది కదా. చెప్తాను, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వీళ్ళకి సుప్రీంకోర్టు ఏం మాడుతుంది అన్న దగ్గర కూడా ఇంకా డిబేట్లు పెట్టి ఇంకా న్యాయ వ్యవస్థని ఇండైరెక్ట్గా క్వశ్చన్ చేసే అంత సామర్థ్యాలు వీళ్ళ దగ్గర ఉన్నట్టు చదువు సంజయం లేక పచ్చళ్ళ పెట్టుకునేవాడు ఆడికి కేవలం కుల ప్రాతిపదిక మీద జర్నలిజం డిగ్రీ ఇచ్చాడు ఆడికి. వాడు పెద్ద తీసిమారు కానీ వాళ్ళ మార్కెట్లో వాడు మారుతుంటే ఎక్కడ కాలుతోందంటే, అరే ఇప్పుడు నాలాటోడు నీలాంటి జర్నలిస్టులు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? గౌరవ సుప్రీంకోర్టు అంటే నోరు మూసుకొని ఉంటాం. వీడికి ఎక్కడి నుంచి వస్తుంది సూపర్ లీడ్ డిస్కషన్స్ ఇల్లు దాని మీద డిబేట్లు డిస్కషన్స్ పెట్టడానికి? సాధారణంగా మన ఇంట్లో ఏదైనా ఒక ఇష్యూ నడిచింది అనుకోండి, మనం దాన్ని బయట పెట్టుకోవడానికి చూడం. హ్మ్. ఎందుకంటే అది మన ప్రైవసీ. అంతే. ఇప్పుడు దేవుడు, ఆలయాలు అనేవి కూడా మనకి ప్రైవసీనే అది. ఒకవేళ నిజంగా ఏదన్నా జరిగినా ఇంట్లో దానికున్న ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే దిశగా మనం ఉంటున్నప్పుడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు లేదమ్మా దీని దాంతో కోట్లాది దయించి మంది కాదు భక్తులతో కాదు సంబంధం ఉన్న ఇందులో మనోభావాలతో అంత సంబంధం దయించి ఉన్న ఆ వాళ్ళు విషయంతో పోల్చకమ్మా. ఎందుకు చెప్తున్నానంటే ఇంటెన్షనల్గా చేసిన మిస్టేక్ ఇది. అదే కావాలని ఒక పార్టీ మీద కావాలని చేసిన మిస్టేక్ ఆ వెధవాలను పట్టుకుని బొల్వర్కర్లు ఉంచుతారు చూడు, అలా ఉంచాలి ఫస్ట్. ఎవరో తకరాలు పడుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇలా తకరాలు పడుతుంది. ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో వాళ్ళ మీద చర్యలు లేకుండా ఆ 4 కంటైనర్లను ఫస్ట్ తీసుకొచ్చి కొండ గట్టు కట్టండి ఫస్ట్. హ్మ్. ఎవడరా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిందని అక్కడ లోపలికి అలౌ చేసిన ఆఫీసర్లు కట్టి ఉంచండి. అక్కడ హిందువులు చూపిస్తారు ఆ రోజు మనోభావాలు అంటే ఏటో. ఈ పనులు వాళ్ళు చేయకుండా ఎందుకు మాకేసి కార్తీక దీపం సీరియల్ హ్మ్. అసలు అందులో లేదమ్మా. నీకు ఒకటి గుర్తుంచుకో, తిరుమల లడ్డూకి సంబంధించిన విషయంలో ప్రపంచంలో ఉన్న ఆవులు ఉన్న అన్ని కూడా పాలు పిండి తయారు చేసిన నెయ్యి సప్లై చేయడం అంత ఈజీ కాదు. హ్మ్. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ పాల సప్లై త్రూగా చేసే ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఈ కండాములేషన్స్ అన్నవి ఈ మొన్న జరిగిన లాంటి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో రిజెక్షన్ అంటే మనకు చూడు వెజిటబుల్ ఫ్యాట్, మిల్క్ ఫ్యాట్ అన్నది ఉంటాయి. పాలపొడిలో కూడా నువ్వు చెప్పాను, నీకు చాలాసార్లు చెప్పాను నా విశ్లేషణలో. అవును. ఎవడైనా పాలపొడితో కాకుండా ఎవడు పాలు తయారు చేయలేడు. హ్మ్. మన రాజమండ్రి ఉదాహరణ చూసుకోండి. అవును. ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ఆ చచ్చిపోయారు పరిస్థితి మన నాటికి 15 మంది కౌంట్. అవును. అంచేత వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఎద్దు ఈనింది అంటే దూడ కట్టి అన్నట్టు ఉన్నారు. ఈ ప్రాబ్లం అంతటికి ఒకటే ఒక కారణం తెలుసా? లోకేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేద్దామని తాపత్రయంలో అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేని చంద్రబాబు నాయుడు గారి నిస్సహాయ స్థితి. ఎందుకంటే ఆయన పదవి కోల్పోయి అంటే ఆయనకి మామూలుగానే పదవి అంటేనే విపరీతమైన కాంక్ష ఉన్న మనిషి ఆయన.
అందులో వాళ్ళ తమ్ముడి విషయం అందరికీ తెలుసు జనాలకి. ఈ సర్కమ్స్టాన్సెస్‌లో ఆయనకి సహాయ నిరాకరణ తప్ప సహకరించే వాళ్ళు ఎవరు ఉండరు. అందులో దాన్ని ఇలా ఇటుక ఇటుక పేర్చుకున్నట్టు 40 సంవత్సరాలు బట్టి ఆ పార్టీని పరిరక్షించుకుంటూ వచ్చాడు. సడెన్‌గా ఈ చిన్నపిల్లాడు రాగానే పార్టీ ఇచ్చేయాలి అన్నది రోజు ఈ దిక్కుమాల దరిద్రం ఏంటో ఆయనకి నాకు అర్థం కావట్లే. అంచేదేంటంటే నిజంగా ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నంత కమాండు, నిజంగా అడ్మినిస్ట్రేషన్‌ని కంట్రోల్ చేసే అంత నేపథ్యం, అడ్మినిస్ట్రేషన్‌ని పరిగెట్టించే అంత నేపథ్యం ఇవన్నీ కుదేలైపోయాయి. హ్మ్. ఈ కుదేలైపోవడం వల్ల ఏమవుతుంది? అసలు విషయాల కన్నా దరిద్రగొట్టు విషయాలు, పనికిమాలిన విషయాల మీద ఫోకస్ చేయవలసొస్తుంది ఆయనకి. నీకోటి సుపుత్ర కొంప పీకరా అని ఓ సామెత ఉంటది తెలుసు కదా నీకు? దాని సారాంశం ఎలా ఉందో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ లేనిది ఓ మైక్ పెట్టి దోసెలేయడం, ఇదేంటి కుడితి కలపడం, ఇలాంటి పనికిమాలిన పనులన్నీ ఆయనతో చేయిస్తున్నారు. అంటే ఏంటి? సాధారణంగా మనం చంద్రబాబు నాయుడు గారిని చూడు, నీకు వైకుంఠపాళి ఆటే. హ్మ్. బ్రహ్మాండంగా ఆడి డడడడడమని 98 దాకా వెళ్ళిపోయిన తర్వాత 2 వేయడం చాలా ఈజీ మా చంద్రబాబు నాయుడు గారికి అనుకునే పరిస్థితిలో ఇవాళ ఆయన్ని 99 నుంచి కిందకి దింపేసి ఆ 100వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ వెళ్ళిపోవడానికి చేస్తున్న తాపత్రయం ఇది. సో దానివల్ల ఏమవుతది? ఇప్పుడు అక్కడ ఇంత పెద్ద ప్రాబ్లమ్ నడుస్తూ ఉన్నప్పుడు సుప్రీం కోర్ట్ ఇది ప్రాబ్లమ్ నడవట్లేదు. హ్మ్. నీకు మళ్ళీ చెప్తున్నాను. నడిపిస్తున్నారు. ప్రాబ్లమ్ ఆ రోజుతో అయిపోయింది. ఆ దిక్కుమాల కంటైనర్ లోపలికెళ్ళిన దరిద్రాన్ని ఆ వెధవలనందరిని పట్టుకొచ్చి తంతేనే గాని సెట్ అవ్వదు. అది ప్రజాబాహుళ్యంలో. ప్రజాబాహుళ్యంలో ప్రజల మధ్యలో చీల్చి చెండాడితే ఆ పనికిమాలిన వెధవల్ని ఇంకోసారి ఆ దేవదేవుడు సన్నిధిలో ఇలాంటి పనికిమాలిన పనులు చేయడానికి ముఖ్యంగా ఈళ్ళు కర్రకు జెండాలు పట్టుకొని, పాముకోళ్ళు ఎట్టుకొని, పీటాలు ఎట్టుకొని తిరుగుతారు చూడు. ఈ సన్నాసులను కూడా అక్కడ నిలబెట్టి ఇలా చేయించడానికి మాకు హక్కుందిరా హిందువుల మీద. మీరు అనవసరమైన దిక్కుమాల ప్రవచనాలు పెట్టి లేనిపోని చెత్త చెదరల్ని ప్రజల్లో పెనట్రేట్ చేస్తే మర్యాదగా ఉండదని ఆ రోజు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. ఇప్పుడు తిరుమల లడ్డూకి సంబంధించి సుప్రీం కోర్టే మీరు మాట్లాడొద్దు అని అన్న తర్వాత కూడా రాజకీయాలు చేసిన చందం మనం చూసాం. తిరుమలలో తొక్కిసలాట చూసాం. సింహాచలంలో గోడ కూలిపోవడం చూసాం. శ్రీశైలంలో నీకు లాఠీ చార్జ్ చూసాం. ఇవన్నీ బానే ఉన్నాయమ్మా. బానే ఉంటాయి. గోదావరి పుష్కరాలు కాదు కాదు. వస్తున్నాయి. వీటి మీద కదా గవర్నమెంట్ మాట్లాడమా మళ్ళీ కాన్సంట్రేట్ చేయాలి. పుస్తకాలు వస్తున్నాయి. ఎవరి జీవితాలతో ఆడుకోవడానికి చూస్తూ ఉండు. అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు ఒకటి గమనించమ్మా, వీళ్ళకి ప్రశాంత్ భూషణ్ గారు ఎప్పుడైతే కండెంప్ట్ ఆఫ్ కోర్టు ₹100 పెనాల్టీ వేసిన తెగించి ఎవరికి ముఖ్యంగా ఈ తపేలా ఛానల్ వాళ్ళు తెగించేసి ఉన్నారు. హ్మ్. ఆమె అయితే ₹100 పెనాల్టీ వేస్తారు ఏడు చేయరు. చీఫ్ సెక్రటరీని ఇలాంటి వాళ్ళనే డీజీపీని డైరెక్ట్గా కోర్టులో 24 గంటలు నిలబెట్టినప్పుడు ఆఫ్టర్ ఆల్ మేము ముందే అన్ని వదిలేసిన వాళ్ళం, ముందే నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ప్రాస్పెక్ట్లో ఆలోచిస్తున్నారు వీళ్ళు కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే. కానీ సుప్రీంకోర్టు ఒకసారి కొరడా జులిపించి కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఇలా తోలు చిరిగిపోద్ది అన్నది ఒక్కటి కనుక ఓ వెర్డిక్ట్ కనుక డెలివరీ అయితే ఇలాంటి పనికిమాలిన చెత్తగాళ్ళు అందరూ నోరు మూసుకుని ఉంటారు. రాజకీయ పార్టీల వైపు నుంచి మాట్లాడదాం. జంతు కొవ్వు కలవలేదు సరాసరి. జంతు కొవ్వు కలవలేదా? ప్రసక్తే లేదు అది. అయితే అందులో రకరకాల రసాయనాలు కలిసాయన్నారు. అంటే ఏదో ఒక విధంగా దేవుడికి ఒక రకంగా చెప్పండి రాజకీయ రంగు పులిమేస్తున్నారు. దీన్ని ఇప్పుడు అడ్డుకోవాల్సిన పాలపొడి అన్నది ఉంటుంది కదా. వైసీపీ కాదు కాదమ్మా, పాలపొడి అన్నది ఉంటుంది. అది ఏదో మిక్సీ కలపకపోతే పాలపొడి వస్తుందా చెప్పు? అంటే వాళ్ళు చెప్పే రసాయనాలతో మనం సమర్థించలేం కదండీ! ఫినాయిల్ కలిసిందన్నారు. బాత్రూమ్‌లు కడుక్కునే లిక్విడ్స్ కలిసాయన్నారు. కడుపుకి అన్నం తిన్నోడు ఎవడైనా మనమే బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు కడుక్కోకుండా బయటకు వస్తావు తల్లి. అలాగే ఆ దేవదేవుడి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదాలు ఆ పోర్టులో పనిచేసే వాళ్ళు బ్రాహ్మణోత్తములు. అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు టీటీడీ చైర్మన్‌గా కూడా ఉన్నారు కదా! దేవుడంటే భయం లేదా వాళ్ళకి? ఎవరికి? టీటీడీ ఇప్పుడున్న చైర్మన్‌కా? భక్తి గౌరవం మాట దేవుడు కనీసం వాడి క్యారెక్టర్ కూడా లేదు. ఇంత జరిగిన తర్వాత సిగ్గు శరం అన్నోడైతే రాజీనామా చేసిపోతాడు. ఇంకా దాన్ని ఎవడో మాడొద్దు, గ్యాగ్ ఆర్డర్ ఉందని లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుని మార్కెట్‌లో తిరుగుతున్నారు. ఇప్పుడు వైసీపీ నిజంగా చెప్తున్నాను. వెన్ సంబడీ ఈస్ క్వెషన్ మై ఇంటిగ్రిటీ అన్నప్పుడు ఇట్ ఈస్ మై డ్యూటీ టు ప్రూవ్ మై ఇంటిగ్రిటీ. అదర్‌వైజ్ ఐ హావ్ టు సే దట్ హౌ డేర్ యూ టు టాక్ అబౌట్ మై ఇంటిగ్రిటీ. దిస్ ఈస్ మై క్యారెక్టర్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. చేయమని దమ్ముంటే. హ్మ్. లేనప్పుడు నోరు మూసుకొని నీకు పదవే పరమాన్నం కాబట్టి అలాగ ఏడవడమే. ఇప్పుడు ప్రవచనాలు చెప్తే మాత్రం మర్యాదగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు ఇదంతా వైసీపీ చేసింది అంటున్నారు. కదా! సిగ్గుంటే మరి దానికి సిగ్గుంటే, బుర్రా జ్ఞానం ఉంటే, కడుపుకి అన్నం తిన్నామని ఈ 3 ఉంటే 20 నెలలు 21 నెలలు ఈ ప్రభుత్వంలో ఆ కంటైనర్లు ఆగస్టు 24 లోపలికి చచ్చాయి. జూలైలో పట్టుకొని తగలెడితే బయటకి వైష్ణవి డైరీ దగ్గర ఆ రాఘవేంద్ర క్రషర్ దగ్గర తగలబెట్టి తీసుకొచ్చి పెట్టారు. ఇది నేను కాదు, చార్జ్ షీట్లో సిబిఐ ఫైల్ చేసింది గౌరవ సుప్రీంకోర్టుకి. ఆ! ఇది కాదని ఎవడన్నా నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే ఆడితో నేను సిద్ధంగా ఉన్నా. కానీ అబద్ధాలు ఏమైనా మాడితే ఒకే ఒక్క పంచికి చంపేస్తాను. ముందే మరి చెప్తున్నా. ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు వైసీపీ ఎందుకు గట్టిగా ఫైట్ ఎవరితో చేయలేకపోతుంది? ఫైట్ చేయాలి? ఎవరితో ఫైట్ చేయాలి? సుప్రీంకోర్టు దే ఆర్ కన్విన్స్డ్. అందుకే ఇచ్చింది నేను నోరు మూసుకుని ఉండమని.
దీన్ని సారాంశం ఏంటి? ఆ సుప్రీం మురళి మాటల కన్నా రాజకీయ నాయకులు చెబుతున్న మీరన్నట్టుగా అబద్ధాలనే ప్రజలు నమ్ముతున్నప్పుడు అదన్నీ అబద్ధాలు ఇది నిజమని ప్రజలెవరమ్మా? ప్రూవ్ చేసుకునే అవసరం ప్రజలకి వైసీపీకి ఏమన్నా లేదా? వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉన్నది ఏడిస్తే 5 ఏళ్ళు బట్టి తిరుమలకి వెళ్ళకుండా ఎవడన్నా ఉన్నాడా? ఆ కరోనా టైంలో వెళ్ళకుండా ఉన్నారు. మిగిలిన టైంలో వెళ్ళి ఆ లడ్డు తిన్నప్పుడు ఏమైనా నోరు పడిపోయి పక్షవాతాలు వచ్చి ఎవడన్నా వాంతులు విరోచనాలతో చచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా దేశంలో? చెప్పు. మన చిన్న సాయంత్రం ఒక ఫుడ్ పాయింట్‌కి వెళ్ళి తినొచ్చిన తర్వాత అమ్మా నాకు ఫుడ్ పాయిజన్ అయిపోయిందని డాక్టర్ కాడికి వెళ్ళి ఈ చిన్న చిన్న దాన్ని ఏమంటారు వసతి గృహాల్లో ఉన్న బాలుర వసతి గృహాల్లోనూ అట్లా ఉన్న పిల్లలు రాత్రి తిన్న ఫుడ్ కండంలెట్టి ఫుడ్ పాయిజనింగ్ అయిందని హాస్పిటల్‌కి వెళ్ళి అది వార్తలు వస్తున్నాయి. తిరుమలకి సంబంధించిన విషయంలో ఒక్క వార్త చూపించండి. తపేలా ఛానల్ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ దగ్గర వేసిన ఒక వార్త చేయండి. ఎవరికైనా అబద్ధాలు చెప్తారు మీరు? ఏమ్మా మనం చూసాం ఎప్పుడైనా? ఇప్పుడు నేను అదే అంటున్నాను సార్. అలా కాదు ఇప్పుడు గట్టిగా చెప్పలేకపోతుంది ఇదే ఎందుకు విషయాన్ని. చెప్పాలి? మీ బోట్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఛాలెంజ్లు విసురుతున్నారు, ఫైట్ చేద్దాం అంటున్నారు. ఎస్. మరి వైసీపీ ఎందుకు పదవి వద్దా? ఎలా ఏంటి లడ్డు మీద పోరాటం చేస్తే పదవి వచ్చేదా? తను ఇప్పుడు నీకు ఒక తన మీద ఒక అలా కదమ్మా నింద పడింది. వైసీపీ అనే పార్టీ ఇంటిగ్రిటీ ఒకవేళ ఇప్పుడు ఏదైనా నీకు ఒక మాట చెప్తున్నాను. పాడవుతుందనంటే ప్రూవ్ చేసుకోవాల్సిన ఈ బాధ్యత తపేలా మీదే. ఛానల్ ఉదాహరణకి ఈ కూటమి ప్రభుత్వం బకెట్ బురద తీసి జగన్మోహన్ రెడ్డి మీదను వైఎస్ఆర్సీపీ మీద వేసింది. వాళ్ళు బురద కడుక్కుని మన దగ్గరకు వస్తారా లేదా అలా ఒక్కడు సినిమాలకు బురదలోంచి నడుచుకుంటూ వచ్చేస్తారా? బురదలోంచి నడుచుకొచ్చిన తర్వాత కూడా వాడు సోడా కొట్టుకుని దాగి బురద కడుక్కునే కదా నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. హ్మ్. అయ్యాడవలేదు అలాగా సినిమా చూసావా? చూసా. అంతేకాదు బురద వేశారు కాబట్టి అలాగే వచ్చింది సార్ జనాల్లో కంటే. ఇదన్నా ఒక్కడు సినిమా ఏంటి అది దొరికిదాకా నేను స్నానం చేయనని కూర్చోడానికి. హ్మ్. అలా ఉండదమ్మా రాజకీయాలు. వీళ్ళు మకిలి అంటించడానికి ప్రయత్నిస్తున్నారు. మకిలి అంటుకునే దానికే అంటించమంటే అంటించుకోండి, నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు అనురాధమ్మ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడి మాట్లాడేసింది ఎమ్మెల్సీ. ఆవిడేముంది ఆవిడ భువన కరుణాకర్ రెడ్డి, రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళకి ఒరిజినల్గా పొలిటికల్ వ్యంజంటాలు వాళ్ళ మీద. ఆ వ్యంజంటాలతో వాళ్ళ మీద కలిపడిపోదాం అంటే ఎలాగవద్ది? ప్రజాక్షేత్రంలో ప్రజాబాహుళ్యంలో ఎస్ మీరు ఈసారి గెలిచారు. ఏమైంది దానివల్ల? అబద్ధాలు ఆడడానిక? హ్మ్. నిజాన్ని ఒప్పుకోకపోవడానిక? అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని వైసీపీని టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మరో పక్క ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత టార్గెట్ దేనికి చేయాలి? మరో పక్క వీళ్ళలో ఉన్న లుసుకులు కూడా మనం ఆలోచిద్దాం. టీడీపీ వాళ్ళకి పడదు. టీడీపీ జనసేన వాళ్ళకి పడదు. టీడీపీ బీజేపీ వాళ్ళకి పడదు. ఏదైనా ఒక చిన్న పని చేశారనుకోండి వెంటనే ఫైర్ అయిపోతారు పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారి పైన. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులకు సంబంధించి అటవీ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అధికారుల మీద ఆయన సీరియస్ అవ్వడం చూసాం. కొన్ని పదాలు కూడా వాడారు. నా మాట వినరా, నాకు ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు. లైక్ ఏం చెప్తారు? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నటించాను. క్లైమాక్స్ లో గన్లు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కొటార్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గట్టిగానే సీరియస్ అయ్యారు కదా అటవీ శాఖపై. ఆయన ఉన్నాడు పక్కనప్పుడు లేరు కదా. అది పేనుకు పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగి పెట్టేదని చెప్పి ఆయన దీపం ఆయన చక్క పెట్టుకుంటాడు. అర్థమైందా? ఇక్కడ ఇది కూడా లాజికల్ పాయింటే. పవన్ కళ్యాణ్ గారు లేనప్పుడు ఆ శాఖకి సంబంధించి నిన్న సమీక్షలు క్యాబినెట్ మీటింగ్ కూడా మాట్లాడారు. 6 వెళ్ళలేదు. అంటే ఏం జరుగుతుంది? వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటున్నారు. మరి 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మేము ఇలానే కలిసి ఉంటాం అంటున్నారు. మీ ఇంట్లో పాలేరు ఉంటాడమ్మా పెద్దానికి మీ ఇంట్లో జరుగుతున్న ఇంటర్నల్ మీటింగ్స్ అన్నిటికీ ఆయన పిలుస్తారా? చెప్పు. లేదా మీ పని మనిషిని ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తారా మీ ఫ్యామిలీ? ఇంత పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడలేను సార్. మాట్లాడినప్పుడు వినాలి అంతే. నీకు ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ ఎలివేషన్స్ ఇచ్చుకు తిరుగుతున్నావు కదా. అవును. పైపించి నేను పెటాపురంలో వర్మగారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారి కన్నా మీ బొమ్మ పెద్దది పెట్టుకుని తర్వాత చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చిన్నది వేసినప్పుడు ఉమ్. మీకు ఆయన చిన్న చూపు ఎలా చూస్తున్నాడో క్యాబినెట్ మీటింగ్లోను అట్లను నెక్స్ట్ ఫారెస్ట్ మీడియా ఆఫీసర్స్ మీటింగ్లోను కలెక్టర్స్ కాలనీలోను అర్థమవుతుంది ప్రజలకి. నేను చెప్పింది తప్పు రైట్ నువ్వే చెప్పు. సింపుల్. మీ ఇంట్లో పని అమ్మాయిని నువ్వు ఇన్వాల్వ్ చేస్తావు ప్రతి ఇంట్లోనూ చేయనట్టుగా క్యాబినెట్ మీటింగ్లో ఆయన లేకుండా ఆ ఫారెస్ట్ అధికారుల సమక్షంలో ఆయన మాడిందని నాకైతే అర్థమైంది. అదే ఉమ్. ఫస్ట్ సంబంధిత నాకు తెలిసిన ఇష్యూస్లో ఎవరైనా ఉంటే ఇష్యూస్ నెక్స్ట్ ఫారెస్ట్ అధికారులు సీనియర్ అధికారులతో చర్చించి సీనియర్ అధికారులు గౌరవ మంత్రి గారితో చర్చించి మంత్రి గారు ముఖ్యమంత్రి సమక్షంలో దీనికి సొల్యూషన్ అండ్ రెజల్యూషన్ ప్రాస్పెక్ట్లో మాడడం నాకు తెలిసిన ప్రక్రియ. ఉమ్. కానీ ఇది రివర్స్లో డైరెక్ట్గా వచ్చి చంద్రబాబు గారికి కలిపడిపోతారంటే మా వాడికి ఓన్లీ అలా సినిమాలో బ్రహ్మానందంకి పద్మశ్రీ ఆడికాడ పెట్టుకున్నట్టు ఇచ్చినట్టుగా ఉంది తప్ప నాకైతే దాంట్లో ఏం అవుట్కమ్ కనబట్లే. అంటే మరి మరి వీళ్ళు ఎలా కలిసి ఉంటారంటారు? ఏం జరుగుతుందంటారు కూటమిలో? ఉమ్. ఇప్పుడు మనకి ఓ పచ్చాలోడు ఛానల్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అమ్మానాన్నలు అక్కడ ఊర్లో పాలేరులు ఉంటారు. వాళ్ళ కొడుకులందరినీ డిగ్రీలు చదివించి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ వాళ్ళు మానరు, ఇక్కడ ఇల్లు మానరు. ఇంటర్ రిలేషన్స్ ఉంటారు. ఉమ్. చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం. అలాగా
ఊడిగం చేసే వరకు విముక్తి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ యూ స్టార్ట్ యువర్ వర్కింగ్ సినారియో విత్ ఎ స్లేవరీ, యూ నీడ్ టు అకస్టమ్ ఫర్ స్లేవ్ డైనెస్టీ. స్లేవ్ డైనెస్టీకి ఇంకా అంతం ఉండదు, ఎవడో వచ్చి పోరాడాలి. ఇది పవన్ కళ్యాణ్ గారికి బానిస అర్థమవుతుందా? శృంఖలాల నుంచి మమ్మకు విముక్తి పొందడానికి. అది సీజ్ ద షిప్ అన్నారు ఆ రోజు. హోం మంత్రి స్థానంలో నేనుంటే నేను ఇలా సీజ్ ద చేసుండేవాడిని షిప్ అన్నప్పుడు అన్నారు. అది సివిల్ సప్లైస్ శాఖ, ఉమ్, హోంమంత్రి శాఖ అన్నప్పుడు అనితమ్మ గారి శాఖ, ఉమ్. మూడోది ఏంటి ఫారెస్ట్ అధికారుల శాఖ. నిజమైన శాఖకి ఈయన లేడు, ఈయనకి లేని దాని శాఖలకు వెళ్ళినప్పుడు సీజ్ ద షిప్ అన్నప్పుడు అబాస్ పాలైపోయాడు. ఆ? మూడోది సివిల్ సప్లైస్ మావాడే కదా అని చెప్పి కలిబడిపోయిన పాపానికి నాదెల్ల మనోహర్ కూడా ఉమ్, వెనక నుంచి ఆయన రాజకీయం ఆయన చేస్తాడు. అనితమ్మ విషయంలో ఇన్వాల్వ్ అయిన పాపానికి బదనామైంది. ఏమైంది? అవును. సో ఈ మూడిట్లో చూసుకుంటే తందు తాను నిర్వర్తించుకోలేని నిస్సాయ స్థితి, వేరేవాడి దాంట్లో కలిబడిపోయినా సుఖం లేని పరిస్థితి. ఇప్పటిదానికి ఎందుకు అలంకారప్రాయం? అండ్ ఇంకొకటి అటవీ శాఖకి సంబంధించి కొంతమంది మంత్రులే ఉమ్. నేరుగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారంట. అక్కడ మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, రోడ్లు లేనివ్వట్లేదు, రకరకాలుగా కంప్లైంట్ చేశారంట. ఎవరు వెళ్ళనివ్వట్లేదు? పవన్ కళ్యాణ్ వెళ్ళనివ్వట్లేదు. అఫ్ కోర్స్ అక్కడ ఎవరు వెళ్ళనివ్వకపోయినా ఆ బాధ్యత తీసుకోవాల్సింది అయితే ఆ శాఖ మంత్రి కాదు, వెళ్ళనివ్వను వాడు ఐడెంటిఫై చేయకుండా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ మీద కలిబడిపోతున్నారంటే ఆలోచించుకో. అంటే కూటమిలో ఉన్న వాళ్ళు ఎందుకు జనసేనకు అగైనిస్ట్ గా కంప్లైంట్స్ ఇస్తున్నారు? మనం వింటేనే కదా. ఎలాగో మనం చిచి అన్నా సరే అక్కడికి వెళ్ళాడని తెలిసిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఈ ఈ ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ పవన్ గారు కళ్యాణ్ స్పందిస్తారా? వెన్నుముక లేని వ్యక్తి, మాట్లాడతారా? బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా బతకలేని వ్యక్తి. అది ఆయనకి తెలుసు కాబట్టే కదా బీబీ కూటమిలో అంటారు వాళ్ళ కొనసాగుతాం వాళ్ళని. అంటున్నారు. బీబీ అంటే తెలుసా? బయట బతకలేని క్యారెక్టర్. ఇల్లరకం అల్లుళ్ళు ఇలాంటివి ఎప్పుడైనా విన్నావా? బీబీనా బీబీసీనా? బీబీఏ, ఓకే. బయట బతకలేనోడు. ఇల్లరకం అల్లుడు అంటారు, తెలుసు కదా? ఏటన్నా బ్రహ్మ అదేంటి సినిమా, బృందావనం సినిమా చూడు, వాళ్ళకి పౌరుషం వచ్చినా ఆ ఇంట్లోనే పనిచేయడానికి వస్తూ ఒప్పుకుంటారు తప్ప బయటికి వెళ్ళిపోవడానికి మాత్రం పిల్లం తీసుకుని ఒప్పుకోరు. అందుకే ఇవన్నీ చూస్తున్న జన సైనికులు ఉమ్. ఓర్చుకోలేకపోతున్నారంట, అదే చెప్తున్నాను, బాధపడుతున్నారు. వాళ్ళకున్న పౌరుషంలో ఆనా పైసా మా వాడికి లేదు. ఏం చేయమంటావు దానికి? పోతే పోండే నాలుగే చెప్తుండు, ఉంటే ఇలాగే ఉండాలి నాలాగే. ఉమ్. ఇప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారిని సీఎం చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. లేరు, ఉన్నారని నువ్వు భ్రమించకు. లేరు, ఆయనైతే లేరు. కానీ ఎక్కడి నుంచో ప్రెజర్ మాత్రం ఇమ్మెన్స్గా ఆయన తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా నీకు ఫ్యామిలీ ప్రెజర్ ఉందనుకో, నీ వర్కింగ్ స్టైలే మారిపోతుంది. మారిపోతుందా? మారిపోదా? ఎందుకంటే ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఉంటుంది. Obviously. ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. దట్స్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ చంద్రబాబు గారి ప్రాబ్లం. మ్మ్. ఓకే. సో ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అని ఒక సామెత ఉంటుంది, తెలుసు కదా? అదే ఇది. ఈరోజు మనం వార్తా కథనాలు చూసినట్లయితే ఏది హెరిటేజ్ తపెల పేపర్లు అయితే అబద్ధాలు. హెరిటేజ్ కి భారీగా ప్రోత్సాహకాలు అందించారు. ఉమ్, మీరేం చెప్తారు? అది నేను చెప్పమంటారు. 200 కోట్ల పెట్టుబడికి 100 కోట్ల రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఉమ్. విద్యుత్ యూనిట్ కి ₹1 ఎందుకు చొప్పున డైరెక్ట్ రాయితీ మొత్తం ఇస్తున్నారు. మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో నేను హెరిటేజ్ దగ్గర రాని ఇలాంటివి దయ్యం చెప్పాకండి సార్. మీరు మీకు ఏం చేస్తారంటే ఏదో చూడండి, ఇంటి పోరుని భరించడానికి ఏదో మీరు హెరిటేజ్కి తాయిలాలు ఇచ్చినా ఆ ముఖ్యమంత్రి పదవి మిమ్మల్ని వదిలేదాకా వాళ్ళ మనశాంతికి ఉంచిలో లేరు, అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ టార్గెట్ అంతా చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆయనే indirect గా. పాపం, ఆయనకైనా వీళ్ళు తబెల ఛానల్లో నీ జ్ఞాపకం తెచ్చుకోసారి, ఈ దిక్కుమాల పేపర్లో ఉండేవి రెండు ఉన్నప్పుడు, ఒకడు పచ్చలోడిది కిరసనాలోడిది. అప్పుడు రామారావు గారి జీవితం తెలగాడుకున్నారు, ఇప్పుడు జస్ట్ ట్రైల్ చూపిస్తున్నారు చంద్రబాబు గారికి. ఉమ్. అర్థం కావట్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు అర్థమవుతుంది? అర్థమైన ఏడు చేయగలుగుతాడు. రోట్లో బొర్ర పెట్టావమ్మా, మెల్లి కొట్టండి నువ్వు రికార్డ్ చేసినంత మాత్రం అవుతుందో చెప్పు? ఉమ్. అది పరిస్థితి అయింది. ఇప్పుడు హెరిటేజ్ కి ఇంత ఆ, కానుకలు ఇవ్వడాన్ని ఎట్లా చూడాలి? వడ్డించేవాడు మావాడైతే ఎక్కడైనా బోర్ గ్యారంటీ నీకు అంతే. రూపాయి కరెంట్ వస్తుంది, 200 రూపాయలకి యూనిట్ పెట్టండి, 100 కోట్లు ఖచ్చితంగా ఇచ్చేసే పరిస్థితి మాది. ఇవన్నీ క్యాబినెట్ నిర్ణయాల్లో పనికొచ్చిన వాళ్ళు 6 పవన్ కళ్యాణ్ లాంటి ఎందుకు లేడు? కేవలం 35 మందికి మాత్రమే. ఎంప్లాయ్మెంట్. వాళ్ళు చెప్పి పుటానీ కబుర్లు ఎలా ఉంటాయంటే భూమి ఆకాశం ఏకమైపోయినట్టు ఉంటాయి, కానీ వాస్తవం చూసుకుంటే మాత్రం దీని అంతటికీ ముందు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రిస్టల్ క్లియర్గా చెప్పేసి క్యాప్టివ్ వార్, పెట్టుబడిదారీ వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం, ఆపే మీ ఇష్టం, అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అని చెప్పాడు. మనం ప్రజలకు అర్థమవుతుందంటారా? ప్రజలకు అర్థమవుతామా? వాళ్ళకి ఏం అర్థం తెలియదు, కాకపోతే ఎలా సార్? ఏం వాళ్ళకి అర్థమయ్యే చేయలేము, భాషలో చెప్పాలి కదా. చేయలేము. అదే చెప్తున్నాం, ఇది కరెక్ట్ సెంటెన్స్ చెప్పావు. అర్థమయ్యే భాష అంటే నీ జేబులో రూపాయి, అలా చూడు గొల్లపూడి మారుతారో చెప్తారా లీడర్ సినిమాలో ముఖ్యమంత్రి చెవిలో గులువు తీసి, ఉమ్. ఒరాడికి నువ్వు బిర్యానీ పెట్టాడు సంతోషిస్తాడు, ఆడి దగ్గర మొక్క తీసుకెళ్ళిపో, ఆడేం బాధపడ్డు. అన్నం పోయినప్పుడు దిక్కులు చూస్తున్నాడు,
కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి? అన్నం పెడతవే మనస్తత్వం. ఇక్కడ అన్నం లాక్కున్న అలా కోట శ్రీనివాసరావులో కోడిని ఎలగట్టి నీకు చికెన్ పెడతామని భ్రమించే కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర ఉంది. ఈ 2 కాంట్రడిక్షన్ అయినా కదా! కాంట్రడిక్షనే రైట్. కానీ నీకెప్పుడైనా చూడు, వారం అంతా నువ్వు నీ ఇంట్లో పిల్లడికి నువ్వు అన్నం పెట్టకు, ఏదో చపాతీ చెయ్యి, ఉప్మా చెయ్యి, కూర సండే నీకు చికెన్ బిర్యానీ అని చెప్పు. బట్ సండే కోసం అలా కుదా కావాలో సీదేవాలో ఎదురు చూస్తాడు. అవునా కదమ్మా? కానీ నువ్వు వారం చేసి నీ చెత్త చెదరం అంతా మర్చిపోతున్నాడు. అవునా అంటావా కాదంటావా? నిజమే అది. ఇది ప్రజలు. చంద్రబాబు గారి గొప్పతనం ఏంటంటే ఆదివారం బిర్యానీ పెడతానని ఒప్పిస్తాడు. అట్లీస్ట్ ఆ స్ట్రాటజీలో కన్నా జగన్మోహన్ రెడ్డి గారు రావాలేమో కదా! జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ వారం అంతా బతకాలంటాడు. ఇప్పుడు నేను రోజు బిర్యానీ పెట్టిదేరా, ఇప్పుడు చూడు చిన్నపిల్లలకి స్కూల్లో వారానికి 2 గుడ్లు, ఒక చెక్కి, లేదంటే ఇంత కూర ఒక రోజు, ఓ రోజు ఓ పప్పు, ఓ రోజు ఇది అవన్నీ మెనూ ఇచ్చుకుని వచ్చాడు ఆయన. అంటే ఏంటి? వారం అంతా సమతుల్యత పాటించాడు. పిల్లలకి ఇవాళ ఏమైంది? కంచాలేసి తిరిగి కొడుతుండ్రు, ఏటి దిక్కుమాలను అని సిరుతుండ్రు. అవునా కదా? అవును. అంటే నీకు ఒక బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్లో ఎలా ఉంటుందంటే మన నాన్నే ఉంటాడు. ఎంత కష్టపడతాడు ఆయన కుటుంబం కోసం. మనకి ఎప్పుడో రియలైజ్ ఇప్పుడు ఈ వయసులో మనం అడ్డగాడిదలు అయిన తర్వాత తెలుస్తుంది నాన్న గొప్పతనం. అప్పుడు విలనే మనకి. అవును. సైకిల్ కొండ, స్వీట్ తేడు ఇంటికి, చికెన్ తేడానికి ఏటి కష్టం, దిక్కుమాల వంకాయలు తెచ్చాడు రోజు, బెండకాయలు, తోటకూరను ఇలా మాడమే లేదా మనం. మన ఫ్రెండ్స్కి వెళ్ళి అరే మన ఫ్రెండ్లో కూడా ఇంట్లో చికెన్ అన్నారు, రే చూడరా మా ఇంట్లో దొండకాయ రా బాబు, మైకి ఈ మధ్యన సైకిల్ ఇటుపక్క తిప్పుతాడు కూరగాయల మార్కెట్కిను అటు వెళ్ళకుంటున్నాను. ఇవన్నీ మనం మాడిన మాటలే. సేమ్ జగన్మోహన్ రెడ్డి అంతే. కానీ మా నాన్న కూర పెట్టడం ఇప్పుడు మానలే మనకి. నువ్వు గమనిస్తున్నావా? ఇది ఇప్పుడు బాబు నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి తెస్తే సినిమా పడుతుంది, అదే చికెన్ తెచ్చి వారం అంతా 2 మా ఫ్రెండ్ వాడు ఉండేవాడు, వాడు అంతే బీరకాయ చికెన్ అనేవాడు, తోటకూర చికెన్ అనేవాడు, అన్నింటిలోనూ చికెన్ మొక్క గ్యారంటీ. ఇది కాదు కదా నాన్న కాన్సెప్ట్. హ్మ్. కళ్ళు బాగుండాలంటే తోటకూర తినాలి. ఆ? ఇలాంటివన్నీ మనకు పెడితే కానీ ఆ తండ్రి కష్టాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలపై ఉన్నప్పుడు ప్రజలపై ఎప్పుడు ఉంటుంది? వాళ్ళకి నేను ఎందుకు అర్థమయ్యే విధంగా కాదు భాషలో కాదు ఈ చెప్పాల్సింది కాన్సెప్ట్ నీకు ఉంది. ఎప్పుడు చెప్పాను? ముందు చెప్పింది వినాలి. అందుకనే మనకి అడ్డగాడిదలా తయారైతేనే కానీ తెలియలే. అవును. కానీ ప్రజలు అడ్డగాడిదలా తయారైనా సరే కోట శ్రీనివాసరావు కోడేలు కట్టి ఆదివారం చికెన్ తినడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. సో ఈ పర్సెప్షన్ నుంచి మనం పెనుమార్పు సంతరించాలంటే ఏం చేయాలి? హ్మ్. నీ దగ్గర అయితే, నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. నువ్వు ఎన్ని చెప్పు, రోజు వాడికి పప్పు అన్నం కూర అన్నం పెట్టు, పచ్చడి అన్నం కూడా పెట్టు, నేను 3 అలా పెట్టి. అనుకోవట్లేదు సార్. ఇప్పుడు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అర్థమయ్యే భాషలో మాట్లాడుండుంటే బావుండేదేమో. ఆ వైట్ కాలర్ వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే రీతిలో మాట్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక మాస్ లీడర్. ఆ మాస్ యాక్టివిటీ ప్రజలకు కనిపిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఉదాహరణకి మహేష్ బాబు ఉన్నాడు. ఇప్పుడు ఏమైనా ఇంటర్వ్యూ పెట్టు, ఏడు చెప్తే నేను తిన్ను, బర్గర్ నేను తిన్ను, దుంపలు తిన్ను, పాల పదార్థాలు తిన్ను అని చెప్పి ఆయన ఏదో తింటాడని చెప్తాడు. ఇది ఎంతమంది కన్విన్స్ అవుతారు? మహేష్ బాబు ఫ్యాన్సే కన్విన్స్ అవుతారు చెప్పు. చెప్పు చూద్దాం. పోనీ మహేష్ బాబు ఫ్యాన్స్‌లో ఓ 30% ఎర్రగా బుర్రగా ఉన్న పిల్లలు ఉంటారు కదా! ఆళ్ళు కన్విన్స్ అవుతారేమో చూద్దాం. రోజు జిమ్‌లకెళ్ళే పిల్లలు ఉంటారు కదా! హ్మ్. ఇవాళ సండే బ్రేక్ అండి, ఇవాళ ఐ కెన్ ఈట్ బిర్యానీ, ఐ కెన్ ఈట్ ఇలాంటివి ఎంత కన్విన్సింగ్ ఉన్నాయి. చీట్ డే కూడా ఒకటుంటది సార్. అదే కదా! సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్‌క్యూజెస్. ఎక్స్‌క్యూజెస్ తీసుకునే పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ మోర్ నంబర్. అలాంటప్పుడు ఎవరిని కన్సిడర్ చేయగలవు? ఎవరిని ఎక్స్‌క్యూజ్ చేయగలవు? ఎవరిని కన్విన్స్ చేయగలవు? ఓకే. ఇప్పుడు రాజధానికి సంబంధించి శ్రీనివాసరావు గారు సీపీఎంకి సంబంధించిన ఆయన పాదయాత్ర చేస్తున్నారు. అసలు చట్టబద్ధత లేనప్పుడు, ఓకే. బడ్జెట్‌లో కేటాయింపులు లేనప్పుడు రాజధాని ఎట్లా కడతారు అనేది క్వెషన్ మార్క్. 2 ఏళ్ళు అయిపోయింది దాదాపుగా. ఓకే. ఇంకొక 3 ఏళ్ళు ఉన్నాయి. కంప్లీట్ అయిపోతదంటారా ఈ టర్మ్‌లో రాజధాని? ప్రజల నేనెందుకు కల సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయా? నేనెందుకు చెప్పాలి? చంద్రబాబు గారు చెప్పారు ఇంకో 100 ఏళ్ళు పడుతది అది అవ్వదని. ఈయనకి ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు నిద్ర లేచి బడ్జెట్ అలొకేషన్ అంటే బడ్జెట్ పెట్టి నెలల్లో అయింది. మేము మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. నీకు దేనికైనా అలొకేషన్ లేనిదే ఏ పనైనా ఎలాగవుద్ది. హ్మ్. ఇప్పుడు నీకు సాలరీ వస్తుందని చెప్పారు కదా! నెలకి 2 చీరలు కొనాలి, 3 చీరలు అనుకుని ప్రణాళిక ఏసుకుంటావు. అవును. సాలరీ రాకుండా ఎక్కడి నుంచి ప్రణాళిక ఏస్తావు నువ్వు? అసలు సాలరీ వస్తదనే నమ్మకం ఉండాలి కదా ముందు. అదే. సో ఫస్ట్ థింగ్ అది. సో ఈ నమ్మకం మనకు మాకైతే లేదు. నీకు లేదని ఓ జర్నలిస్ట్‌గా చెప్తున్నావు. ప్రజలకు కూడా మనం కన్విన్స్ చేయాలి. నేను చెప్తుంది ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో నాకు ప్రపంచం చచ్చిపోయినా, తిరగబడిపోయినా నాకు కావాల్సింది అమరావతి రాజధాని అని గజెట్. ఫస్ట్ అది తెచ్చి మాడండి. రెండోది, మీరు ఇవాళ హెరిటేజ్ వాడికి రూ. 100 ఇచ్చుకోండి. 99 పైసలు మీ అబ్బాయికైతే ఇంకా 99 పైసలకి ఇచ్చేస్తున్నాడు. మీరు ఇంకా 100 కోట్లని మమ్మల్ని కనికరించారు. 200 కోట్లు ఆడి ప్రణాళిక తెగించి పెడితే 100 కోట్లతో సరిపెట్టారు.
పోనీ రాష్ట్ర ఖజానాకు 100 వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా ప్రాబబిలిటీ ఉంది. ఇదే డిఫరెన్స్ ప్రజలు గ్రహించమనండి ఫస్ట్. అంటే మళ్ళీ నేను వెనక్కి వెళ్తానని కాదు. ఒక్క పాయింట్ సార్. ఇన్ని సమస్యలున్నాయి ఏపీలో. వీటి గురించి మానేసి, ఇంకా వేరే వేరే విషయాల మీద తిరుపతి లడ్డు అంటారు. అవన్నీ కోర్టులు చూసుకుంటాయి, అధికారులు చూసుకుంటారు కదా! వీళ్ళెందుకు కాన్సంట్రేట్ చేసేస్తున్నారు? ఇప్పుడు మన బ్యాచ్‌లో ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు మీ ఫ్రెండ్ ఏదో చదువుకుంటున్న టాపిక్ డిస్కస్ చేస్తుంటే, ఒక టైమ్ పాస్ బ్యాచ్‌గాళ్ళు కొంతమంది ఉంటారు మన బ్యాచ్‌లో. ఆళ్ళొచ్చి మనల్ని ఎలా చెడగొట్టేవారో నీకు జ్ఞాపకం లేదా? అదే కాన్సెప్ట్ ఇప్పుడు డ్రైవ్ అవుతుంది. ఏది రాష్ట్ర ప్రయారిటీ అన్నది ముఖ్యం. అవును. అవి అదే అంటున్నా. కాకుండా పనికిమాలినవి లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతాడు. లోకేష్ ఏమో క్రికెట్ మ్యాచ్‌లకెళ్తాడు. దాని మీద డిస్కషన్‌లు నడుస్తున్నాయి. లోకేష్ క్రికెట్ మ్యాచ్‌కెళ్తే ఆ సంకల బనీనేసుకొని సాల్వా కప్పుకొని ఈషా ఫౌండేషన్ ఆయనెందుకొచ్చాడు? ఆయనొచ్చి అమిత్ షాతో 20 గంటల పైచిలక 20 నిమిషాల పైచిలక లెబోరియస్ డిస్కషన్ ఎందుకు పెట్టాడు? ఆ! లోకేష్ మనోడే చూసుకోవాలంటే చిత్తూరులో నువ్వు చౌదరి అయిపోయినంత మాత్రాన మొత్తం చౌదరి కమ్యూనిటీ అంతా మీరు ఏలేద్దామని నిశ్చయించుకున్నారా? ఇది నేను మాట్లాడుతున్నాను అనుకో ఎలా ఉంది? ఈజ్ ఇట్ యాప్ట్? సరే నేను అడిగిన ప్రశ్న ఏంటి సార్ మీరేంటని నన్ను అడిగితే నేను సిగ్గుపడాలి. లేదమ్మా ఈ ఇది కాదని. అలాగే ఈ ప్రభుత్వం కూడా అనవసరమైన విషయాలు దాటవేత ధోరణులతో ఓ పక్క తుఫానొచ్చి తిరబడిపోతుంటే భార్య పిల్లలతోనూ మొత్తం తండ్రి కొడుకులిద్దరూ తమ్ముడు కొడుకు పెళ్ళికొచ్చేసారు. అక్కడేమో మనందరికీ కవరింగ్ లేని ఈ పౌడర్ డబ్బా నెట్టి కంప్యూటర్‌లోంచి ఇలా తోసేసాడు ఇట్లా తుఫాన్ని. ఓ పక్కేమో పెన్షన్ ఇచ్చేసి కర్నూలు నుంచి వెనక్కి వచ్చేద్దాం అనుకుంటుంటే బుడమేరు వాగు ఎత్తిపోయింది. అధికారులు ఎక్కడ సచ్చారా అని అడిగాడు చంద్రబాబు నాయుడు గారు. రెవెన్యూ మినిస్టర్ బయట తర్వాత 2 రోజులు పోతే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బయటకు ఇండికేషన్స్ ఉన్నాయి. బట్ సమ్‌హౌ వి కెనాట్ ఎవాక్యుయేట్ 3.5 లాక్స్ పీపుల్. సో వి టేకెన్ ఎ కాల్ అట. మధ్యలో నారాయణ వచ్చి దొరికినోడు దొరికినట్టు చందాలు ఇచ్చినోడిని ఎత్తేసాడు. నోవాటెల్ నుంచి భోజనం తెచ్చినోళ్ళకి తీసుకొచ్చాడు. తెచ్చి ఇచ్చి ఎవరికి ఇచ్చాడో కూడా తెలీదు. నేను కూడా చంద్రబాబు గారే కిందకి ఆ సింగ్ ఫ్లైఓవర్‌కి దిగేసరికల్లా అక్కడే కుప్పలు పోసున్నాయి. ఫుడ్డును, నీళ్ళు ఇవ్వలేకపోయాం. సో చూద్దాం. ఇవన్నీ మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్. ఒక పక్క రెవెన్యూ మినిస్టర్ కూర్చొని ఏమంటాడంటే ఆయన, ఏంటి 29,00,00,000 అగ్గిపెట్టెలు. అంకితే పొరపాటు ఏదో రాయబోయే రాశారు. మరి టోటల్ 29,00,00,000కి అది బడ్జెట్ సరిపెట్టేశారు. మరి 29,000 లేకపోతే 29,00,000 ఏదో చెప్పావు కదా! మరి టోటల్ టాలీ అవ్వాలి కదా మాకు. హ్మ్. అలాంటివి అలాంటివి మాకు తెలియవు. చూద్దాం సార్ ఏం జరుగుతది అనేది. ఏటి జరగదు. చూద్దామని తాపత్రయపడ్డమే నువ్వు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ కమింగ్.